స్వామి మరొకసారి కేరళకు వచ్చినప్పుడు రాజ్భవన్లో అన్ని గదులు, ఖాళీ స్థలాలు స్వామి భక్తులతో నిండిపోయాయి. స్వామితో మేము కూడా కోవలం వెళ్ళాము. అక్కడి నుండి త్రివేంద్రం తిరిగి వెళ్తూ కన్యాకుమారి గెస్ట్ హౌస్లో దిగాము. అక్కడ మాతో కలిపి మొత్తం 50 మందిమి ఉన్నాము. గెస్ట్ హౌస్లో ఉన్న వంట వాళ్లను, సహాయకులను పిలిచి 50 మందికి వంట చేసే ఏర్పాట్లను పురమాయించాను నేను. క్రమంగా త్రివేంద్రం నుంచి కార్లలో భక్తులు రాసాగారు. భజన జరుగుతూ ఉండగా భక్తుల్ని లెక్క పెడితే 300 మంది ఉన్నారు. భగవంతుడా, వీరందరికీ భోజనం పెట్టడం ఎలా అని నేను మళ్ళీ వంటశాలలోకి వెళ్ళాను. వంట చేసే అతనితో కొత్తగా వచ్చిన వాళ్లకు కూడా ఆహారం వండేలా పురమాయించాను. నేను అతనితో మాట్లాడుతూ ఉండగా అతను నా వెనుక ఎవరినో చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. అప్పుడు నేను కొంచెం గొంతు పెద్దది చేసి, ఏమి తమాషాగా చెప్పడం లేదు, నిజంగానే చెప్తున్నాను అన్నాను. అప్పుడు అతను వెనక్కి చూడవలసిందిగా సైగ చేశాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ స్వామి నిలబడి ఉన్నారు. స్వామి నాతో మళ్ళీ వంట చేయవలసిన అవసరం లేదు అంటూ అక్కడున్న వంట పాత్రలపై గల మూతలను తీయమని చెప్పి ఆ పాత్రలపై తమ చేతిని వర్తులాకారంలో త్రిప్పారు. రాఘవాచారి, ఇక వడ్డన ప్రారంభించు అన్నారు. నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. 300 మంది తృప్తిగా భోజనం చేశారు. ఆ తర్వాత స్వామి నన్ను వంటశాలలోకి తీసుకువెళ్లారు. అక్కడ ఇంకా 50 మందికి సరిపడా ఆహార పదార్థాలు మిగిలి ఉన్నాయి.